ఎస్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే వెస్టేజ్ ఎందుకు చేయాలి దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందామండి. అండ్ ఫ్రెండ్స్, వెస్టేజ్ ఎందుకు చేయాలంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే వెస్టేజ్ చాలా అవసరం ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే బేసిక్గా చాలామంది ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేసింటారు, పీజీ బీటెక్ ఎంటెక్ అలాంటివి చేసింటారు కదా. అలాంటి వాళ్ళని అడగండి మీరు మీ ఊర్లోనే. అంతెందుకు ఈ వీడియో చూసే వల్లనే చాలామంది డిగ్రీలో ఇంటర్ బీటెక్ ఎంటెక్ పీజీ అలాంటివి చాలామంది కంప్లీట్ చేసిన ఉంటారు. అలాంటి వాళ్ళు ఖాళీ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ జనరేషన్లో ఫ్రెండ్స్ ఈ డిగ్రీ చేయాలంటే మ్యాక్సిమం అంటే 15 సంవత్సరాలు కావాలి. ఈ 15 సంవత్సరాలు కష్టపడి చదివి పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని బయటికి పోతే ప్రైవేట్ కంపెనీలో వాళ్ళు ఇచ్చే 15,000కి మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడాల్సి ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ప్రెజర్ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు తెలుసది, కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళని అడగండి. అఫ్కోర్స్ నేను కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ నా జాబ్ ఎలా అంటే సెక్యూర్ లేదన్నది, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. వాళ్ళు చెప్పిన టైంకే పోవాలి, వాళ్ళు చెప్పిన టైంకే మనం లంచ్ చేయాలి, వాళ్ళు చెప్పిన టైంకే మనం బయటికి రావాలి. ఇది అలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చెత్త కూడా చేయలేదు. సపోజ్ ఒక చెత్త పడింది అనుకోండి, ఆ చెత్త తీసే బాబు అంటే మనం సింపుల్గా వెళ్ళి తీసేయాలి. ఎందుకంటే ఆ మేనేజర్ చెప్పినాడంటే మనం కంపల్సరీ చేయాలి, ఎందుకంటే మన జాబ్ తీసేస్తారు. అదే భయం ఉంటుంది. సపోజ్ ఒక నేను అనుకోండి, లేకుంటే మీరే అనుకోండి, బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. ఒక 15,000కి బెంగళూరులో మీరు జాబ్ చేస్తున్నారు. ఓకే, అంతా బాగుంది. అక్కడ వచ్చేసి రూమ్ రెంట్ ప్లస్ ఫుడ్ ఒక 4,000 ఉంటుంది. మీకు ఇచ్చే 15,000 నా 4,000 పోతే మీకు ఎంత మిగులుతుంది? 11,000 మిగులుతుంది. మీ ఖర్చులు ఒక 2,000 తీసేయండి, 9,000 మిగులుతుంది. ఆ 9,000 మీరు ఇంటికి పంపిస్తే ఓకే, అక్కడ వరకు బెటర్. సపోజ్ మీకు పెళ్ళి అయింది, అప్పుడు మీరు ఫ్యామిలీతో వెళ్ళగలరా? అక్కడ బెంగళూరులో సెటిల్ అవ్వగలరా? వాళ్ళు ఇచ్చే 15,000తో మీ ఫ్యామిలీ ప్లస్ ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళని కూడా పోషించగలరా? ఎస్ ఫ్రెండ్స్, ఆ డబ్బు అస్సలు సరిపోదు ఈ జనరేషన్ అంటే ఫ్రెండ్స్. మన సంపాదన అనేది తక్కువ అవుతుంది, మన ఖర్చులు అనేది అధికంగా ఉన్నది. అది మీకు కూడా తెలుసు. ఒకసారి ఆలోచించాను ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇక్కడ ఉన్నది వదిలేసి అక్కడ పోయేది మేలా, అక్కడ ఉన్నది చేస్తూ ఇది చేసేది మేలా? ఓకే ఫ్రెండ్స్, ఈ వెస్టేజ్ ఎలాగంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే. బట్ ఏమంటే ఫ్రెండ్స్, మా జతలో 1 ఇయర్ మీరు కష్టపడినారంటే ఈ వెస్టేజ్లోనే ఎంత లేదంటే కూడా ఉన్న ఊర్లోనే 40,000 నుంచి 1 lakh ఖచ్చితంగా తీసుకుంటారు. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు. మనం చెప్పిన వెంటనే జనాలు అయితే నమ్మరు. నువ్వేమైనా డాక్టరా, నువ్వేమైనా పెద్ద వీడా, అది కానీ నువ్వేమైనా పెద్ద అది ఇది అంటారు కదా ఫ్రెండ్స్. ఎస్, వాళ్ళు అడిగినట్లే నువ్వు డాక్టర్ అయితే ఎస్, నువ్వు డాక్టర్ అని అడిగితే ఎస్ నేను డాక్టర్ అనే చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే ఈ వెస్టేజ్లో నా హెల్త్ గురించి అయితే ఎక్సలెంట్గా ఉంది. లైక్ కొంతమంది దీర్ఘకాలిక వ్యాధుల గురించి బాధపడుతుంటారు, బీపీ షుగర్ అలాంటి పేషెంట్లు ఉంటారు కదా. వాళ్ళకి ఎంత చూపించుకున్నా బయట అయితే తక్కువ కాదు. దీంట్లో ఎలాగంటే ఖచ్చితంగా వాళ్ళు 6 months అయితే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. 6 నెలలు వాళ్ళు ఖచ్చితంగా వాడాలి. తర్వాత అనేది వాళ్ళకి రిజల్ట్ అనేది 100% అయితే కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలాగే చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది. అండ్ వెస్టేజ్ బెస్ట్ ప్లాట్ఫామ్ డబ్బు సంపాదించడానికి. ఫ్రెండ్స్, ఒక చిన్న మాట చెప్తాను, ఏమనుకోండి ఫ్రెండ్స్. మీరు కొంతమంది ఈ వీడియో చూసే వాళ్ళు ఉన్నారు, చాలామంది చదువుకొని ఖాళీగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. చేయండి అఫ్కోర్స్, ఎందుకంటే ఫ్యామిలీని పోషించాలి కాబట్టి చేయండి. దాంతోపాటు ఒక 1/2 hour మీరు 1 hour ఖాళీ ఉంటారు కదా, పొద్దున 1 hour సాయంత్రం 1 hour మీకు తెలిసినప్పుడు చెప్పండి వెస్టేజ్ గురించి. దీంట్లో ఫోర్స్ చేయాల్సిన అవసరం అయితే అస్సలైతే లేదు ఫ్రెండ్స్. దీంట్లో ఎలాగంటే వాళ్ళు ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. చాలామంది ఖాళీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, 1 hour పొద్దున్న 1 hour సాయంత్రం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు అంటే ఈ వీడియో చూసేవాళ్ళు చాలా మందిలో ఒక్కరైనా ఉంటారు. ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ థాట్, ఈడేంది ఇది ఏదో పనిలాగా చెప్తున్నాడు, వీనికేం పని పాట లేదా, మా మీద పడినాడు ఎందుకు ఊరికే అనుకుంటుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఏం కాదు ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక ఊరికి పోవాలా, మీరు మీ ఊరి నుంచి ఒక ఊరికి పోవాలా, మీ బండిలో పెట్రోల్ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ అమ్మనో నాన్న పోయి, నాన్న నా దగ్గర పెట్రోల్కి డబ్బులు లేవు నాన్న, డబ్బులు ఇవ్వండి అంటాడు. మీ నాన్న అనుకుంటుంటాడు ఒక్కోసారి, కొన్నిసార్లు ఇస్తారు. మీరు అడిగి లాస్ట్కి అనిపిస్తుంది అంటే మీ నాన్నకి, ఇంత పెద్దవాడు అయినావు, డబ్బు సంపాదించుకుని కనీసం పెట్రోల్కి తీసుకునే కూడా అంటావు, నీకు చేత కాదంటుంటారు. ఆ టైంలో మీకు అనిపిదా, ఇక్కడ బాధ అనిపిదా? ఎస్, మీ ఫ్యామిలీలో మీరు మీ తల్లిదండ్రులు ఎంతవరకు అడుగుతారు, మీరు వాళ్ళు కూడా ఎంతవరకు అనిస్తారు. మీకు తెలుసుకోవాలి, అది ఏమోటి చేయాలా, ఏమోటి సాధించాలా అని మీకు ఉంటుంది. బట్ సాధించలేదు. ఇంకోటి చెప్పాలంటే యూట్యూబ్లో కొన్ని
మోటివేషనల్ ఛానల్స్ ఉన్నాయి, లైక్ వాయిస్ ఆఫ్ తెలుగు అని, పీవీఎం క్రియేషన్స్ అని, షఫీ గారు అని. అలాంటి వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచే నన్ను ఏమో చేయాలి, సాధించాలి. ఒక నిమిషం వీడియోకి పెద్ద ఇదైపోతారు. ఆ నిమిషం ఆ వీడియో కట్ చేసిన వెంటనే చేద్దాం ఆ వీడియోలు చేసినాక మీకు అనిపిస్తుంది ఒక్కోసారి ఇక్కడ నేను చేయాలా, ఏదో ఒకటి చేయాలని. ఆ చేయాలనుకున్నది అట్లే ముందుకు పెట్టండి. ఆ వీడియో డిలీట్ చేసిన వెంటనే మీరు ఎందుకు డిసప్పాయింటింగ్ అవుతారు నాకు అయితే అర్థం కావడం. అలాంటి వీడియోలు చూసిన తర్వాత కూడా మీకు ఏమనిపిదా? పొద్దున్న ఒకసారి చూడండి 7 గంటలకు వాయిస్ ఆఫ్ తెలుగు ఆ ఛానల్ ఒకసారి వాళ్ళు పెట్టే వీడియోస్ చూడండి, మీకు ఒక మైండ్ అనేది క్లారిటీ వస్తుంది. చాలామంది చూస్తుంటారు అయినా ఆ ఛానల్లో ఉండదు. అలాంటి వాళ్ళనైతే మేము ఏం చేయలేము ఫ్రెండ్స్. నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా ఉండండి, ఏ పనైనా చేయండి, మీకు జాయిన్ అవ్వాలని ఉంటే కింద కామెంట్ చేయండి, మీ నెంబర్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొక విషయము, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇలాంటి వీడియోలు పెడితే ఏమంటున్నారండి, ఏం నీకు పని పాట లేదా ఇలాంటి వీడియోలు పెడుతున్నాను? ఎస్ ఫ్రెండ్స్, అలాంటిది ఏం కాదు ఫ్రెండ్స్. మీకు యూట్యూబ్లో కానీ ఇలాంటి వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోస్ కోసం. లేదంటే డిస్లైక్ కొట్టండి, కామెంట్ ఏదో ఒకటి మీకు తెలిసిన బ్యాడ్ కామెంట్ అంటే పెట్టండి, నేను ఏమనుకోను. వాట్సాప్లో వీడియోలు పెడితే ఏదో చెత్త వీడియోలు పెడితే, ఒక పోర్న్ వీడియోస్ అలాంటి టైప్ పెడితే చక్కగా డౌన్లోడ్ చేసి చూసేస్తారు. ఇలాంటి వీడియోలు పెడితే జస్ట్ స్కిప్ చేస్తారు. అది మీ అనుకూలము, మేమైతే ఏం చేయలేము. ఎవరికైతే మాకి లైఫ్ కావాలి, సక్సెస్ అవ్వాలని మీకుంటే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా చేంజ్ అవ్వండి. అలాంటి మోటివేషనల్ వీడియోలు కొన్ని చూసైనా మీరు ఇన్స్పైర్ అయ్యి చేయండి. ఇంకోటి ఫ్రెండ్, జాబ్స్ మీద అయితే హోప్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే లైక్ నేను కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, నాది కూడా సెక్యూర్ అయితే లేదు. ఏ టైంలో వాళ్ళు పొమ్మంటారో తెలియదు, ఏ టైంలో ఉండమంటారో అయితే తెలీదు. నేను ఎందుకు చేస్తున్నాను అంటే వెస్టీజ్ అనేది నా ఫ్యూచర్ గురించి. మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, నాకు ఒక సొంత కారు ఉండాలి, ఇల్లు కట్టించుకోవాలి, సమాజంలో ఒక మంచి పేరు కావాలి. నా వరకు అది, మీ వరకు ఎలా ఉందైతే నాకైతే తెలుసు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.